అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ లైఫ్. నేను సంతోషి. ప్రస్తుతం ఉన్న కాలంలో ఎన్నో రకాల జబ్బులు, రకరకాల మందులు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా రకరకాల టెస్టులు. వీటన్నిటినీ కూడా అరికట్టడానికి మన లైఫ్ స్టైల్ ఏమైనా చేంజెస్ చేసుకుంటే మనకి ఏమైనా ఉపయోగం ఉంటుందా? అసలు అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అలాగే ఎలాంటి డైట్ అంటే ఏమైనా వ్యాయామం చేస్తే మనకి ఏమైనా ఇవన్నీ ఈ ప్రమాదాల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందా? దీని గురించి మనతో క్లుప్తంగా వివరించడానికి ప్రముఖ డైటీషియన్ అలాగే యోగా థెరపిస్ట్ అయినటువంటి ఓం ప్రకాష్ స్వర్ణ గారు ఉన్నారు. ఆయన అడిగి పుత్రురాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో అసలు టైంకి తినడం లేదు, టైంకి పడుకోవడం లేదు. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. అసలు ఒక హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అని అంటే మనం డే స్టార్టింగ్ నుంచి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, సో ఎట్లాంటి కేర్ తీసుకోవాలి, ఏమేమి తీసుకోకూడదు, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యా బేసిక్గా ఏంటంటే ఈ గత 2-3 డెకేడ్స్లో చూసినట్టయితే మనుషుల యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగిపోయింది. సో ఫైనాన్షియల్ స్టేటస్ పెరగగానే వాళ్ళు లైఫ్ స్టైల్ని మార్చేసేసుకుని అంటే ప్రకృతి ఒక పర్టికులర్ లైఫ్ స్టైల్ని డిజైన్ చేసింది. ఆ లైఫ్ స్టైల్కి మనం అనుగుణంగా ఉంటే మనం హెల్తీగా ఉంటాం. అలా కాదని ప్రకృతిని శాసిస్తూ రైట్. ఇప్పుడు మీరు అంటున్నారు అది 20-30 ఇయర్స్ బ్యాక్ యానిమల్స్ చూడండి, మిగతా యానిమల్స్ అవి అప్పుడు ఎలాగున్నాయి, ఇప్పుడు అలాగే ఉన్నాయి. బట్ మనిషి ఏదంతా మారిపోయాడు. అవును. అంటే ఒక 30 ఇయర్స్ బ్యాక్ పిల్లాడు స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళేవాడు, అంటే అక్కడ ఫిజికల్ యాక్టివిటీ అయ్యేది. ఇప్పుడు అలా లేదే. బస్సులు, కార్లు, పోనీ బస్సులు పక్కన పెట్టండి, క్లాస్ రూమ్ ఏసీ, రైట్, స్కూల్కి వెళ్ళే బస్సు ఏసీ, లిఫ్ట్ ఏసీ, ఇంట్లో ఏసీ. అంటే ఒక్క చెమట బొట్టు కూడా ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ కార్చే అవకాశం లేకుండా చేసేస్తున్నాం మనం. అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే ఎంత సఫిస్టికేటెడ్గా రైట్, ఎంత కష్టపడకుండా ఉంటే అది హైలీ లైఫ్ స్టైల్ అని మనం అనుకుంటున్నాం. బట్ వాస్తవానికి అది 100% రాంగ్. ఓకే. సో సొసైటీ ఏం చెప్తుంది అంటే ప్రకృతి ఏం చెప్తుంది, ఆ ప్రకృతి నియమాలకి రైట్ ఇప్పుడు 24 అవర్స్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం ఈక్వల్గా, 8-8-8. ఓకే. సో అందులో 8 అవర్స్ ఖచ్చితంగా పడుకోవాలి. ఇప్పుడు చెప్పండి, మనం ఉన్న హైదరాబాద్ సిటీలో రైట్ అట్లీస్ట్ 1% అన్న 8 అవర్స్ గట్టిగా పడుకుంటున్నారా? లేదు. రైట్. ఆ పండేది ఏదో 6-7 అవర్స్, అందులో మళ్ళీ బ్రేక్స్, మధ్యలో ఏదో యూఎస్ నుంచి కాల్ వస్తుంది లేదా నేచర్ కాల్ వస్తుంది, ఇలా ఏదో విధంగా ఆ కాల్స్తో డిస్టర్బ్ అయిపోతుంది. అంటే ప్రతి పిల్లలు అంటే వర్క్ చేసే వాళ్ళు కాకుండా స్కూల్లో వాళ్ళకు కూడా విపరీతమైన హోంవర్క్, విపరీతమైన లోడ్ రైట్. దీనివల్ల స్ట్రెస్, అంటే రేపు పొద్దున నీకు టెస్ట్ ఉంది, ఆ టెస్ట్లో నువ్వు ఇంత ర్యాంక్ తీసుకురావాలి, ఇంత స్కోర్ తీసుకురావాలి, ఆ ప్రెషర్ వల్ల పిల్లలు కూడా సరిగ్గా పడుకోవట్లేదు. అంటే రైట్ ఫ్రమ్ చైల్డ్ 5 ఇయర్స్ చైల్డ్ నుంచి 90 ఇయర్స్ వరకు ప్రతి వాళ్ళు కూడా ఒక ట్రెమెండస్ ప్రెషర్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. దానివల్ల నిద్ర అసలు పడుకోవట్లేదు. అంటే వాళ్ళు పడుకున్నా కూడా అది వాట్ యూ కెన్ సే క్వాలిటీ స్లీప్ కాదు, ఏదో ఫార్మాలిటీగా పడుకుంటున్నారు అనమాట, ఏదో అలసిపోయి జస్ట్ అట్లా. కాబట్టి అంటే మనసు శరీరం రెండు కూడా సేద తీరాలి, రెండు కూడా రీఛార్జ్ అవ్వాలి. అయినప్పుడు మాత్రమే అది క్వాలిటీ స్లీప్ అని చెప్తాం. రైట్. ఏదో శరీరం పడుకుంది బట్ మనసు పడుకోలేదు అంటే కంటిన్యూస్గా బ్యాక్గ్రౌండ్లో థాట్స్ నడుస్తూనే ఉన్నాయి. సో దాంట్లో పొద్దున్న లేవగానే మనం ఫేస్ చూస్తే తెలిసిపోతుంది, డల్గా, లేజీగా, అంటే నిద్ర తీరలేనట్టు కనబడుతుంది. ఏదో దాన్ని కవర్ చేయడానికి పైన ఏదో మేకప్ వేసుకుంటారు, బట్ ఇంటర్నల్గా బ్యాక్గ్రౌండ్లో మాత్రం ఒరిజినాలిటీ రియాలిటీ అలాగే ఉంటుంది. అవును. సో ఫస్ట్ ఆ 3 కింద డివైడ్ చేయండి. రైట్. 8 అవర్స్ స్లీప్, 8 అవర్స్ వర్క్, 8 అవర్స్ రిలాక్సేషన్. ఓకే. రైట్. అంటే ఫ్యామిలీతో స్పెండ్ చేయడం కానీ లేదా మన శరీరానికి ఇన్వెస్ట్ చేయడం కానీ, అంటే ఒక డేలో 24 అవర్స్లో అట్లీస్ట్ 1 అవర్ మన శరీరాన్ని రిపేర్ చేయడానికి ఫిజికల్ యాక్టివిటీ కొరకు వర్క్ చేయకపోతే దట్ పర్సన్ ఈజ్ ద పూరెస్ట్ పర్సన్ ఆన్ ద ప్లానెట్. ఓకే. పూరెస్ట్ పర్సన్ ఆన్ ద ప్లానెట్. మీరు ఏం చేస్తున్నారు, ఎంత డబ్బు సంపాదిస్తున్నారు, బంగారం తింటున్నారా, అన్నం తింటున్నారా, సంబంధం లేదు. యూ హ్యావ్ టు స్పెండ్ అట్లీస్ట్ 1 అవర్ ఫర్ యువర్ డే, రైట్, అట్లీస్ట్ ఫర్ యువర్ బాడీ, రైట్. అంటే ఇట్స్ లైక్ అ రిపేరింగ్ మెకానిజం. అంటే నైట్ స్లీప్ ఎంత ప్రాపర్గా ఉండాలో అలాగే మనం 1 అవర్ కనుక ఫిజికల్ యాక్టివిటీస్కి రైట్, మీకు ఏది కుదురుతుంది, ఏది లేకపోతే ఒకవేళ మీ BMI వెయిట్ కనుక కరెక్ట్గా ఉంటే వాకింగ్ చేసుకోండి. ఓవర్ వెయిట్ ఉంటే కనుక వాకింగ్ చేయకూడదు, నీ డ్యామేజ్ అవుతుంది. అలా కాకుండా వాకింగ్ చేయండి. లేదు అది కుదరలేదు అనుకోండి, మీ అపార్ట్మెంట్ బాల్కనీలో ఎండ ఎక్కడ వస్తుందో అక్కడ చైర్ వేసుకొని ఒక 1 అవర్ ఎండలో కూర్చోండి. ఒంటికి ఎండ తగిలింది అనుకోండి, అది కూడా ఒక రకమైన ఫిజికల్ యాక్టివిటీ. అంటే సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్.
అంటే ఈ రోజుల్లో చాలా మంది అంటే బిజీ లైఫ్ స్టైల్ కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల డే మొత్తంలో ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందా? 100%. అంటే మనం ఎట్లా సాఫ్ట్వేర్ వాళ్ళు కంప్యూటర్లో ఒక ప్రోగ్రామ్ రాస్తారో అలా మన బ్రెయిన్ కూడా ఒక ప్రోగ్రామింగ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 o'clock లంచ్ చేస్తారనుకోండి, లేదా 1:30 లంచ్ అనుకోండి, మీ బ్రెయిన్ 1 o'clock మీ అబ్డమిన్ ఇంటెస్టైన్కి సిగ్నల్ పంపిస్తుంది, రైట్, సంతోషి ఈజ్ గోయింగ్ టు హ్యావ్ లంచ్ ఎట్ 1:30. సో ప్రిపేర్ ఎవ్రీథింగ్, దానికి కావాల్సిన హార్మోన్స్, ఎంజైమ్స్ అని సెక్రీషన్ రెడీ అయిపోతుంది, అని రిలీజ్ చేసి రెడీగా ప్లాట్ఫామ్ అంతా సెట్ చేసి పెట్టుకుంది. మీరు పొరపాటున 1:30కి తినలేదనుకోండి, 2 వరకు వెయిట్ చేస్తారు, స్కిప్ చేస్తే 2 వరకు వెయిట్ చేస్తారు, స్కిప్ ఆర్ డిలే, రైట్, స్కిప్ కంటే డిలే ఇంకా ప్రాబ్లం. ఓకే, సో 2 వరకు వెయిట్ చేస్తుంది, అప్పుడు ఫిక్స్ అయిపోతుంది, సో సంతోష్ ఈరోజు నాకు లంచ్ ఇచ్చే పరిస్థితి లేదు. సో ఆల్రెడీ రిజర్వ్డ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో మన లివర్లో గ్లైకోజన్, దాన్ని కన్వర్ట్ చేస్తుంది, కన్వర్ట్ చేసి డైజెషన్ స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు మీరు 3 o'clock మళ్ళీ ఫ్రెష్గా లంచ్ స్టార్ట్ చేశారు, అంటే ఆల్రెడీ డైజెషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది, మళ్ళీ పైనుంచి కొత్త ఫుడ్ వేశారు, ఈ రెండింటి మధ్యలో ఫైట్ జరుగుతుంది. ఓకే, ఫైట్ జరిగి మొత్తం అంతా ఒడికన్సే సిస్టమ్ అంతా కూడా అప్సెట్ అయిపోతుంది. అంటే ఆ ఉన్న ఎంజైమ్స్, రైట్, ఆ ప్రాసెస్లో కంటిన్యూషన్లో దానికి యూస్ చేయాలా, లేదా మీరు కొత్తగా పెట్టిన ఫుడ్ దానికి యూస్ చేయాలా, రైట్. మళ్ళీ ఫుడ్లో కూడా మీరు వేడి వేడి బిర్యానీ తింటారు, బిర్యానీ తిని చేతి కడుక్కుంటారు, లాస్ట్ కౌంటర్లో ఐస్ క్రీమ్ ఉంటుంది, అవును, అక్కడ వెళ్ళి ఐస్ క్రీమ్ తింటారు. అంటే ఆ వేడి వేడి బిర్యానీని డైజెస్ట్ చేయడానికి మొత్తం ప్రిపరేషన్ అయితే, రైట్, అక్కడ నుంచి మళ్ళీ తీసుకెళ్ళి మీరు ఐస్ క్రీమ్, కూల్, రైట్. అంటే ఒక మంట అక్కడ రగులుతుంది, దాని మీద నీళ్లు చల్లేస్తారు, మొత్తం సిస్టమ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. ఓకే, ఇంకా ఇన్ఫ్యాక్ట్ నైట్లో రిసెప్షన్కి వెళ్తారు, లేదా పార్టీ హోటల్కి వెళ్తారు, రైట్, అక్కడ తిన్న తర్వాత ఐస్ క్రీమ్ తింటారు. యాక్చువల్గా లెక్క ప్రకారం ఏంటంటే 3-2-1 రూల్ ఫాలో అవ్వాలి. అంటే మనం పడుకోవడానికి 3 hours బిఫోర్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 o'clock పడుకుంటున్నారు, 7కి మీ ఫుడ్ ఇంటేక్ క్లోజ్, అంటే సాలిడ్ ఫుడ్స్ అన్నీ క్లోజ్, ఓకే. దెన్ 8 o'clock అంటే 2 hours బిఫోర్ లిక్విడ్ ఇంటేక్స్ క్లోజ్, ఓకే. దెన్ లాస్ట్ 1 hour బిఫోర్, రైట్, ఆల్ సోషల్ మీడియా ఇంటేక్స్ షుడ్ బి క్లోజ్. ఓకే, యూ హ్యావ్ టు డిస్కనెక్ట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. అది న్యూస్ పేపర్ అవ్వనండి, న్యూస్ ఛానల్ అవ్వనండి, ఏదో చదువు ఏదైనా కానీ కంప్లీట్ క్లోజ్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 1 hourలో మీరు ఏం చేయాలంటే, మీకు ఏదైనా హాబీ ఉందనుకోండి, ఒక వైలిన్ ప్లే చేయడము, రైట్, గిటార్ ప్లే చేయడము, సితారా, పెయింటింగ్, లేదా మంచి బుక్స్ చదవడం, మళ్ళీ ఫిక్షన్ నావెల్స్ కాదు, రైట్, స్పిరిచువల్ బుక్స్ చదవడము, రైట్, సూదింగ్ మ్యూజిక్ వినడము. అలా చేస్తే ఏమవుతుందంటే, అంటే ప్లాట్ఫామ్కి రీచ్ అయ్యే ముందు ట్రైన్ ఏ విధంగా అయితే స్లో డౌన్ అవుతుందో అట్లా మీ మైండ్ అనేది స్లో అవుతుంది, రిలాక్స్ అవుతుంది, థాట్ నుంచి బయటకు వస్తుంది. అండ్ ఆ లాస్ట్ 1 hour ఇఫ్ పాసిబుల్ యూ కెన్ స్టే ఇన్ డార్క్, కంప్లీట్ డార్క్. సో బాడీ మైండ్ అంతా ప్రిపేర్ అయ్యి మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఆ క్వాలిటీ స్లీప్ అనేది వస్తుంది. అంటే నెక్స్ట్ డే మీ ప్రొడక్టివిటీ అనేది 2x టైమ్స్ ఉంటుంది. ఓకే, ఓకే, సో ఈ 3-2-1 రూల్ ఫాలో అవ్వాలి. అండ్ టైమింగ్స్ ఏవైతే ఉన్నాయంటే, ఒక మంత్లో 30 days ఉంటే 1 or 2 days డీవియేషన్ ఈజ్ ఓకే. ఓకే, కానీ మన బ్యాడ్ లక్ ఏంటంటే 1 or 2 days కూడా సరిగ్గా టైంకి తినవు, అవును, ఉరుకులు పరుగుల జీవితం, రైట్. అండ్ మీరు ఒక కైండ్ ఆఫ్ ఫుడ్కి అలవాటు అవుతే ఆ కైండ్ ఆఫ్ ఫుడే తినాలి. అండ్ క్వాంటిటీ ఆఫ్ ద ఫుడ్, రైట్. సో మన ఇంటెస్టైన్ యొక్క కెపాసిటీని 4 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తే 2 quarters ఫుడ్, రైట్, 1 quarter వాటర్, అండ్ లాస్ట్ 1 quarter ఫర్ ఎయిర్. ఓకే, ఇలా వదిలేసేయాలి. ఇప్పుడు మిక్సీ జార్ ఉంది, దాన్ని నిండా పప్పేసారనుకోండి, అసలు తిరుగుతుంది, అది రుబ్బదు. అలా మనం ఏదో ఫ్రెండ్స్లోకి వెళ్ళి పార్టీలోకి వెళ్ళి మాట్లాడుతూ శుభ్రంగా అన్ని పొట్టలు వేసేస్తాం, ఫుల్గా చెబుతారు కదా, నువ్వు వేలు పెట్టు నోట్లో ఇక్కడ వరకు అందే వరకు తిన్నానని చెప్తుంటారు కదా, ఆ విధంగా తినేస్తుంటారు. అది కూడా ప్రాబ్లమేటిక్, అంటే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది, డైజెషన్ అవడానికి మొత్తం డైజెస్టివ్ సిస్టమ్ అంతా నాశనం అయిపోతుంది. ఓకే సార్, సో ఇప్పుడు ఫుడ్ గురించి మాట్లాడుకున్నాం. సో హెల్దీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయడానికి వ్యాయామం ఏమైనా చేసుకుంటే యూజ్ ఉంటుందా? ఖచ్చితంగా చేయాలి. అంటే మన బాడీలో బేసిక్గా 8 joints ఉంటాయి. ఇప్పుడు మీరు హ్యాండ్ తీసుకోండి, షోల్డర్ జాయింట్, ఎల్బో జాయింట్, రిస్ట్ జాయింట్, అలాగే కాల్లో హిప్ జాయింట్, నీ జాయింట్, యాంకిల్ జాయింట్, రైట్, 3 + 3 6, నెక్ అండ్ వేస్ట్. సో టోటల్ ఈ 8 joints మీరు ఏమన్నా చేయండి, ఈ 8 ఇన్వాల్వ్ అవ్వాలి, రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షోల్డర్ ఉంది, ఇది 360 degrees రొటేట్ అవుతుంది. మనం డే టు డే లైఫ్లో ఫార్వర్డ్ రొటేషన్ చేస్తాం, కానీ బ్యాక్ చేయం. సేమ్ కేస్ విత్ హిప్ జాయింట్, 360 degrees రొటేట్ అవుతుంది. ఆ 360 degrees ఖచ్చితంగా దాన్ని రొటేట్ చేయాలి.
చేస్తేనే అక్కడ ఏదైతే ఆయిల్స్ ఉంటాయో అంటే సైనోవియల్ ఫ్లూయిడ్ అంటాం టెక్నికలీ, ఆ ఫ్లూయిడ్ ప్రాపర్గా ప్రొడ్యూస్ అవుతుంది, అది ప్రాపర్గా వర్క్ చేస్తుంది. ఓకే. అదే ఎప్పుడో ఒకసారి గుర్తొచ్చినప్పుడు దాన్ని బ్యాక్ పుష్ చేసాం అనుకోండి, అప్పుడు అది మొరాయిస్తుంది. ఓకే. సో అందుకే ఈ వ్యాయామం కానీ యోగా కానీ ఏది చేసినా కూడా ఈ 8 జాయింట్స్ని ఇన్వాల్వ్ చేస్తూ ప్రాపర్గా మూవ్ చేస్తూ మీకు ఎంత టైం కుదురుతుంది. ఇందాక 1 hour అనుకున్నాం, అది కుదరలేదు, అట్లీస్ట్ 30 minutes. ఓకే. ఒక హాఫ్ అన్ అవర్. అది కుదరలేదు, ఓ 10 minutes బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్లో కూడా బాడీ మొత్తం ఇన్వాల్వ్ అవుతుంది అండ్ మోర్ ఓవర్ మీ మైండ్ రిలాక్స్ అవుతుంది. అంటే మార్నింగ్ చేయడం అంటే మంచి బెనిఫిట్స్ ఇస్తుందా, నైట్ టైం చేయడమా? కొంతమంది నైట్ టైం కూడా వ్యాయామం చేస్తారు కదా, సో పొద్దున్న కుదరక, సో ఏది బెస్ట్ టైం? ప్రిఫరబుల్లీ మార్నింగ్ ఈజ్ బెటర్, రైట్? అదర్వైజ్ మీరు ఎప్పుడైనా చేయండి, కాకపోతే ఒక కండిషన్ ఏంటంటే మీరు ఫుడ్ తీసుకున్న తర్వాత అట్లీస్ట్ 3.5 hours గ్యాప్ ఉండాలి. ఓకే. ఎందుకంటే యోగాసనాస్ మనం చేస్తున్నప్పుడు మన అబ్డమిన్ ఇన్వాల్వ్ అవుతుంది, అబ్డమిన్ మీద ప్రెషర్ పడుతుంది. సో కాబట్టి మీరు ఇమీడియట్గా తిని మళ్ళీ చేశారనుకోండి, ఆ డైజెస్ట్ సిస్టమ్, ఆ ఆ ప్రాసెస్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. ఓకే. కాబట్టి కుదిరితే మార్నింగ్, అదర్వైజ్ మీరు మధ్యాహ్నం చేస్తారా, నైట్ చేస్తారా, ఈవినింగ్ చేస్తారా, మీ ఇష్టం. బట్ ఆ ఇంటర్వెల్ మాత్రం మెయింటైన్ చేయాలి. మళ్ళీ అది కండిషన్స్ అప్లై. మీరు మోడరేట్ ఫుడ్ తిన్నప్పుడు, మళ్ళీ ఏదో ఫంక్షన్కి వెళ్ళి బిర్యానీలు కుమ్మేసి అంటే కూడా కుదరదు అనమాట. అప్పుడు 6 hours తీసుకోవాల్సి వస్తుంది. సరే, అంటే ఇప్పుడు పర్ఫెక్ట్ టైమింగ్స్ ఏంటి అసలు? అంటే మీల్కి ఎంత గ్యాప్ ఉండాలంటే మార్నింగ్ టిఫిన్ ఏ టైంకి తినాలి అండ్ మధ్యాహ్నం లంచ్ ఏ టైంకి చేయాలి, సో నైట్ డిన్నర్ ఏ టైం చేస్తే మనకి మంచి బెనిఫిట్స్ వస్తాయి అసలు టైమింగ్స్ మెయింటైన్ చేయాలనుకుంటే? రైట్. అగైన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నప్పుడు జోక్ చెప్తాం, సైకిల్ స్టాండ్లో ఒక సైకిల్ని తోస్తే అన్ని సైకిళ్ళు పడిపోతాయంట. అలాగే మీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ షెడ్యూల్ మిస్ అయిందనుకోండి, దాని ఎఫెక్ట్ లంచ్ మీద ఉంటుంది. ఓకే. మీరు 8 o'clock చేయాల్సిన బ్రేక్ఫాస్ట్ 11 o'clock చేశారనుకోండి, లంచ్ 4 o'clock చేస్తారు. అవును. డిన్నర్ 11 o'clock చేస్తారు. యా. సో 8-9 మధ్యలో బ్రేక్ఫాస్ట్ వైండ్ అప్ చేసుకోవాలి అండ్ సింపుల్ బ్రేక్ఫాస్ట్. ఓకే. అండ్ అరౌండ్ 1:30 ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా లంచ్ ఫినిష్ చేసేసుకోవాలి. ఈవినింగ్ అనేది మీరు పడుకునే టైంని బట్టి, ఇందాక చెప్పుకుంటే మీరు 10 o'clock పడుకుంటే 7కి క్లోజ్ చేసుకోవాలి. అట్లీస్ట్ 3 hours గ్యాప్ కనుక ఉంటే డైజెషన్ అనేది ప్రాపర్గా అయిపోతుంది. అప్పుడు మన నిద్ర అనేది క్వాలిటీ ఉంటుంది. అంటే మనకున్న ఎనర్జీ, బాడీలో ఉన్న ఎనర్జీ అనేది బాడీ రీఛార్జ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. లేదు మీరు తిని చేతి కడుక్కొని పడుకున్నారనుకోండి, ఆ ఎనర్జీ ఆ డైజెషన్కి యూజ్ చేయాలా, మీ బాడీ రిలాక్స్ చేయడానికి యూజ్ చేయాలా అని కన్ఫ్యూజన్ అయ్యి డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. ఓకే. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, సో హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవాలనుకుంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.